చేయింది కాదు సార్ వైస్ చైర్మన్ సార్ ఫోటో దిగలే ఫోటో దిగిరా Okay, we abide by that. Okay. You are the man. Okay. Thank you. What? Sound round. నా రాష్ట్ర దైవంపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో జుబాయిస్తూ నా అధికారక నిధుల విధానంలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైనా నిధుల నివారణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయలేదు లేదా వెల్లడించిన ప్రమాణం చేస్తున్నాను. పెట్టండి సైడ్ పెట్టండి ఇప్పుడు ఒక్కసారి అట్లనే పట్టుకోండి మేడం ఒక్క నిమిషం వచ్చినాక కూడా ఒక్కసారి క్యామరా చూడండి. నమస్కారం పెట్టండి. నమస్కారం. మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఎన్నికైన నేను నా ఇష్ట దైవం పైన ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తున్న అధికారిక విధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైనా నిధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయాలని వెల్లడిస్తూ ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం మేడం. నమస్కారం మేడం. నమస్కారం. రాకండి. నెక్స్ట్ ఓకే. లోకల్ అందిస్తున్నారు, టౌన్ అందిస్తున్నారు. మాకు సమాధానం చెప్పండి. మీడియా పరంగా నేను అడుగుతున్నాను, లోకల్ నాన్ లోకల్ అని ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ ఛాన్స్ వస్తుంది. ఫస్ట్ టైం కౌన్సిలర్వే కదా, జనరల్ ఉన్నది. జనరల్ ఎవరైనా చేయవచ్చు. సరే నీ గురించి ఆలోచన చేసారు, ప్రజాప్రభుత్వం ఉంది, నీకు మళ్ళీ అవకాశం వస్తుంది కొంత సమయం తర్వాత. కూర్చోను. అరే ఇది మన మీటింగ్ కాదమ్మా, నన్ను ఏం చేస్తాం? పబ్లిక్ ఒపీనియన్ మళ్ళీ అవకాశం వస్తుంది. చెప్పండి. నేను అడుగుతున్నాను, ఓసీని అందరూ ఒకేస్తున్నారు, బీసీ వాళ్ళందరూ క్షణికావేశం నిర్ణయం తీసుకోవాలండి. 5 ఏళ్ల కోసం మిమ్మల్ని ఎన్నుకున్నారు. క్షణికావేశం ఏది తెలుసుకోవడానికి ప్లీజ్ 35 వార్డులలో మోసిన అనే వాళ్ళు లేరు, అంత పీస్గా ఉన్నారు. ఉన్నది ఒక్క మోసినే అంటే మోసికి ఒక న్యాయం, పీస్కి ఒక న్యాయమా? చెప్పండి, మీడియానే చెప్పండి, మీరే చెప్పండి. ప్రజాభిప్రాయం ఆ విధంగా ఉన్నది. రాగిరి
అమ్మా ఇది మీరు కూర్చోండి సార్ అంటే దీంట్లో రెండే ఇష్యూస్ ఉంటాయి ఒకటి మళ్ళీ అవకాశం వస్తుంది. సార్ ఓసీ 30 40 ఇయర్స్ ఓసీకి ఏదే లేదు సార్. ఓసీకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు? ఎప్పుడు చూడు బీసీ అని ఎందుకు అంటున్నారు? కొంత టైం తర్వాత వస్తుంది. ఎప్పుడు వస్తారు సార్ ఇట్లా? మేడం కూర్చోవాలి మేడం ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి. మిత్రులందరికీ ఈరోజు భువనగిరి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ, చైర్మన్ ఎన్నికల ప్రక్రియ కూడా ఇప్పుడే ముగిసింది. గంగెలపల్లి శ్రీవాణి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైంది. వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి అట్లనే గౌతమ్ శెట్టి మంజుల వైస్ చైర్మన్గా ఎలక్ట్ కావడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. మా మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసినారు. వారందరికీ కూడా 22 మంది కౌన్సిలర్లు, 2 కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఇండిపెండెంట్గా నిలబడినరు. అక్కడ పరిస్థితుల వల్ల వాళ్ళు గెలిచినారు. ఇంకా 3 ఇండిపెండెంట్లు కూడా ఇంకిద్దరు ఇండిపెండెంట్, అంటే మొత్తం 26 మంది తోటి ఈరోజు సపోర్ట్ తోటి మరి కాంగ్రెస్ అభ్యర్థి అంటే అవుట్ ఆఫ్ 35లో 26 మంది ఒక్క పక్కగా ఉన్నారంటే ఇది కాంగ్రెస్ బలం. ఈరోజు ఉమ్మడి నల్గొండ అంటే కాంగ్రెస్ కంచుకోట. ఈరోజు భువనగిరి అంటే కొంచెం అంతకుముందు జర ఇది ఉండేది, కానీ ఈరోజు భువనగిరి కూడా కాంగ్రెస్ కంచుకోటగా నిలబడ్డది. అంటే వన్ సైడ్గా ఒక స్వీప్ అయింది ఎలక్షన్ మొత్తం భువనగిరి మున్సిపాలిటీ. అక్కడ పోచంపల్లి మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకుంటాం. చాలా సంతోషం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు మరి చాలా గొప్పగా పోతున్నాయి. ప్రజలు హర్షిస్తున్నారు. గ్రామ పంచాయతీలో మేము 65% వరకు గెలిచినాం. మేము 60-65%. ఈరోజు దాదాపు 90% వరకు కూడా మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్న సందర్భం. ఉమ్మడి నల్గొండ అయితే దాదాపు 100%. మనం దక్షిణ తెలంగాణ అనుకుంటే నేను దాదాపు అంతటా కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు. 100% మున్సిపాలిటీలు కైవసం చేసుకునే పరిస్థితి ఎక్కడన్నా 1-2 పోయి ఉండొచ్చు. సో ఇది చాలా సంతోషకరమైన వాతావరణం. మరి దీనివల్ల ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి మీ ఎమ్మెల్యేలను కూడా ఇంకా బాగా, మా కౌన్సిలర్లు కూడా ఇక్కడ ఇంకా బాగా పనిచేయడానికి వీలుంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఇంకా ఎక్కువ తీసుకురావడానికి, ఇంకా ధైర్యంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం మరి మేము చేస్తాం. గెలిపించిండ్రు, మరి గెలిచినాక అభివృద్ధి చేసేది మా బాధ్యత, గెలిపించే బాధ్యత వాళ్ళదని చెప్పినాం. మరి అభివృద్ధి చేసే మా బాధ్యత మాది అన్నాం. ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా మరి 40 ఏళ్ల చరిత్ర తిరగరాసినాం భువనగిరి నియోజకవర్గంలో. ఈరోజు అట్లనే 40 ఏళ్ల చరిత్ర మళ్ళొక్కసారి తిరగరాసినాం భువనగిరి మున్సిపాలిటీ. ఎప్పుడు గిన్ని స్థానాలు గెలవలే, ఎప్పుడు కూడా గెలవలే. సో ఇది రికార్డ్ మెజార్టీ భువనగిరి మున్సిపాలిటీ 1000 పోయింది. సో చాలా సంతోషం. మరి టీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తం పతనమైంది అన్నట్టే. 4 ఏదో గెలిచిర్రు, 4 సీట్లు. సో మా 26 ఎక్కడ, 4 ఎక్కడ. మరి భారతీయ జనతా పార్టీ కూడా సరే వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, కానీ వాళ్ళు 4కే పరిమితమయ్యారు. టీఆర్ఎస్ అయితే ఇంటికి పంపించారు, అసెంబ్లీలు ఇంటికి పంపించే కార్యక్రమం అయింది, పార్లమెంట్లో డిపాజిట్ పోయినాయి. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి వాళ్ళు చేసిన తప్పిదానాల వల్ల, వాళ్ళు చేసే ఫోన్ ట్యాపింగ్ల వల్ల, కానీ వాళ్ళు చేసిన అవకతవకలు ఏదైతే కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం అయితే అవన్నీ చేసి అవన్నీ మరి తెలంగాణ ప్రజలను ఇంత ఇబ్బంది పెట్టి, ఇంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం చేసి మరి చేసినప్పటికీ మరి ప్రజలు బుద్ధి చెప్తే కూడా ఇంకా మేకపోతూ గాంభీర్యం చూపెడుతూ ఇంకేదో ప్రగల్భాలు పలుకుతుంది. కానీ ఈ మున్సిపల్ ఎన్నికలతోటి వాళ్ళకి శాశ్వతంగా ముగింపు మరి ప్రజలు పలికిందని మేము భావిస్తూ ఉన్నాం. ఎనివే థ్యాంక్ యూ. భువనగిరి పట్టణ ప్రజలకు, పోచంపల్లికి ఇంకా కంకణబద్ధమై ఉంటాం, ఇంకా బాగా చేస్తాము పోచంపల్లి మున్సిపాలిటీ అని ఈ సందర్భంగా భువనగిరి ప్రజలకు, పోచంపల్లి పట్టణ ప్రజలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మున్సిపాలిటీ కూడా ఇది 2.5 ఏళ్ళ అగ్రిమెంట్. ఇది 2.5 ఏళ్ళు మరి తంగలపల్లి శ్రీవాణి చైర్మన్గా. మరి అట్లనే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఒక జనరల్ అవకాశం ఉండే, జనరల్లో ఒక ముస్లిం మహిళకు కూడా అవకాశం ఉండే. ఆ విధంగా కూడా ఒక ఆలోచన చేసినాం. కాకపోతే ఆమె యంగ్స్టరు, మరి శ్రీవాణి కూడా ఇక్కడే ఉంది. ఆమె కొంత బాధ వెలుగుచ్చింది, ఎందుకంటే శక్తి వనరులు అన్నీ కూడా కొంత ముందుకు పోయినాక ఇక్కడ పట్టణ వాతావరణం
ఎందుకంటే ప్రజాభీష్టం మేరకే ఎవరమైన పని చేయాలి. ఆ అభిష్టం మేరకు అలోక్య పని కూడా చేసినాం. బట్ కొంత సందర్భం తర్వాత మనకు అవకాశం ఇస్తామని కూడా ఈరోజు అందరి సమక్షంలో మా కౌన్సిలర్ల సాక్షిగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే సమాజంలో ఉన్న ఏ ఒక్కరికైనా వాళ్ళకి తగిన గుర్తింపు ఉండాల్సిందే, బాధ్యత ఉండాల్సిందే. మనము ఇక ఎవరిని పట్టించుకోమంటే మాత్రం అది కూడా తప్పు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె కూడా వస్తుంది అవకాశం. దిస్ అగ్రిమెంట్ ఈస్ ఫర్ 2.5 years. ఓకే, 2.5 years దిస్ అగ్రిమెంట్ ఈస్ ఫర్ 2.5 years. ఇప్పుడు రాజీనామా చేస్తారా? ఎందుకంటే అవిశ్వాసానికి 4 సంవత్సరాలు అనుకున్నప్పుడు కదా అవిశ్వాసం పెట్టేది. ఇది ఇంటర్నల్ పార్టీ అరెస్ట్ యాక్ట్ ప్రకారం అదేమో దింపేది కాదు. ఇది స్వచ్ఛందంగా అండర్స్టాండింగ్, ఇది పెద్దల అండర్స్టాండింగ్, పార్టీ అండర్స్టాండింగ్ తీసుకున్నారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్. So that agreement also has been understood. It's put in writing also. Okay. Fine. Thank you.